జగిత్యాల జిల్లా కేంద్రం పోచమ్మవాడలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాలతో అన్నపై ఇద్దరు చెల్లెలు కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన జంగిలి శ్రీనివాస్ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ ఫిబ్రవరిన మృతి చెందారు. ఇక ఇద్దరు చెల్లెళ్ళు శారద, వరలక్ష్మి కర్రలతో దాడి చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరు కూడా పట్టణ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఆస్తిత్వం పెద్ద మనుషులలో మాట్లాడుకుంటాను ఎన్నిసార్లు చెప్పిన కానీ మేము పెద్ద మనుషులకు రాము, మాకు ఎవరు లేరు చెప్పేటోళ్ళు, మాకు అర్థం మేము రాము, మాది కావాలి, మాకు ఆస్తి అంటే తీసుకోమని మాట్లాడింది. కానీ నలుగురు పెద్ద మనుషులతో మాట్లాడుకోమని చెప్పినావు. మాట్లాడుకుంటే ఒక్కనాడు నచ్చలేదు. మన్ను పోసుడు ముసలోళ్ళు నేను ఎప్పుడన్నా చూస్తానికి పోతే మన్ను ఎత్తి పోసుడు, ఇట్లా మా మీద మన్ను పోసుడు, భూమి కొట్టుడు. నేను చప్పుడే గిరైపుడు సాగుంటూ మా అత్తగారింటికి నేను ఎప్పుడు పోలేదు. ఎప్పుడు గిరాయికున్న కానీ ఉంటా. మా ఆయననే రోజు అత్తడు, మా ఆయననే పొద్దుగల సాయంత్రం వచ్చి చూసిపోతాడు. ముసలోళ్ళు తల్లిదండ్రులు కదా, పోకపోతే మంచిగా ఉండదు. నా తల్లిదండ్రులు దేవుళ్ళతో సమానం, దేవుళ్ళ కన్నా తల్లిదండ్రులు ఉంటాను. ఎంత జాగమ్మ గుంటకు 4 గజాలు తక్కువనే ఉంటుంది.